విజయసాయిరెడ్డి టోన్ మారిందా? మద్యం కుంభకోణం ఆరోపణల గురించి సాయిరెడ్డి ఏమన్నారు? మీడియాలో ఏం రాశారు? ఇవాళ చంద్రబాబుది దుష్ట ప్రభుత్వం అని ఓ పక్కనంటూ వైసీపీ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ అన్నట్టుగా సాయిరెడ్డి మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? భవిష్యత్తులో కొత్త రాజకీయ పార్టీ వస్తే గనక బీజేపీతో కలిసి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పొచ్చు అంటున్న సాయిరెడ్డి మాటల్లో ప్రాక్టికాలిటీ ఎంత? ఫ్యాక్చువల్గా చూద్దామా? ఎలాంటి ప్రీ మెడిటేటెడ్ నోషన్స్ వద్దు. అసలు సాయిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నారో అందులో ప్రాక్టికాలిటీ ఎంతో చెక్ చేద్దాం రండి. రాజకీయంగా సాయిరెడ్డి ఇండివిజువల్గా ఎంత ప్రభావం చూపుతారు అనేది కాదు పాయింట్. పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఆయన చెప్పిన మాటలో సబ్స్టెన్స్ ఎంత అనేది తెలిస్తే గనక మన రాజకీయాలు ఎంత ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నాయో అర్థమయ్యేందుకు స్కోప్ ఉంది ఖచ్చితంగా. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత వీటికన్నిటితో కలిపి ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. గతంతో పోలిస్తే సాయిరెడ్డి టోన్ మారిందా అంటే ఎస్, ఖచ్చితంగా మారింది అనే చెప్పాల్సి ఉంటుందేమో. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. చూశారు కదా, జగన్ విషయంలోనూ వైసీపీ విషయంలోనూ సాయిరెడ్డి ఒక ఆరోపణ బలంగా చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. అది ఏంటది? తాను పాలేరులాగా వైసీపీ కోసం కష్టపడ్డాను అని, జగన్ మాత్రం తన మీద ఆరోపణలు చేసేశారు అని చెప్పడానికి ట్రై చేస్తూనే పాలేరు వర్సెస్ పందికొక్కు లాంటి ఫార్ములా అనేదో క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేశారు సాయిరెడ్డి. ఆయనకి చెప్పాలని ఉంది ఏదో, ఫలానా వాళ్ళ వల్లే నేను పార్టీలోంచి వెళ్ళిపోయా అనే విషయాన్ని ప్రపంచానికి కన్వే చేయాలనుకుంటున్నారు. కానీ పేరు చెప్పడానికి మాత్రం తటపటాయింపు, ఇష్టం లేకపోవడం ఏదో ఉంది. కేసుల విషయంలో అప్రూవర్గా మారే ఆలోచన ఏది తనకి లేదని సాయిరెడ్డి చెప్పడము, అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు, దేహంలో ప్రాణం ఉండగా జరగదు, తనకి తెలిసి మద్యం కుంభకోణం లాంటిది ఏదీ జరగలేదని చెప్పడం చూస్తే జగన్ మీద అభిమానం ఉంది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పాలన్నది సాయిరెడ్డి ప్రయత్నం అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంతకుముందు మాట్లాడినప్పుడు, ప్రకటనలు చేసినప్పుడు అనుసరించిన ధోరణితో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నం. ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది అంటే క్లియర్ కట్గా ఒక 2-3 కారణాలు కనపడతాయి. అవేంటో తెలుసా? లాస్ట్ టైము చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పేసరికి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పుకార్లు రేగినాయి. చంద్రబాబు కోవర్ట్గా సాయిరెడ్డి పనిచేస్తున్నారు అనే ఫీలర్స్ వచ్చేసరికి ఇప్పుడు వాటిని కరెక్ట్ చేయడానికి సాయిరెడ్డి స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి ఈ సబ్జెక్ట్ మాట్లాడారు. పైగా చంద్రబాబుది దుష్ట ప్రభుత్వం అని కూడా ప్రత్యేకంగా చెప్పడం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం అగోని అనుకోండి, లేకపోతే ఆక్రోశం అనుకోండి, ఇంకో పేరు ఏదైనా పెట్టండి, వైసీపీలో జగన్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద రకరకాల అభిప్రాయాలు ఉండటం వల్లనో ఏమో ఆ కోటరీ ఉన్నంతకాలం జగన్ రాజకీయంగా కోలుకోలేడు అని చెప్పడానికి ట్రై చేశారు. అంటే జగన్ కోలుకుంటాడు, కాకపోతే వాళ్ళు ఉంటే కోలుకోరు అనమాట. అది కండిషనల్ క్లాజ్ అనమాట. అంటే జగన్ మీద అభిమానం ఉంటుంది, వీళ్ళ మీద మాత్రం గ్రెడ్జ్ ఉందేమో అనే ఫీలింగ్ని సాయిరెడ్డి కన్వే చేసినట్టు కనపడుతుంది. ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారు అనేదానికి కూడా క్రిప్టిక్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేశారు. నేను టీడీపీలో చేరట్లా, జనసేనలో చేరట్లా, బీజేపీలో చేరుతుంటే ఫలానా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను ఇప్పటివరకు అయితే అలాంటి ప్రయత్నం చేయలే అని చెప్పడం కూడా క్లియర్గా కనపడింది. ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. వీటన్నిటితో పాటు తనకి రాజకీయ పరిజ్ఞానం తక్కువే, లిమిటెడే అని చెబుతూనే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. చంద్రబాబుది దుష్ట ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. మరి చంద్రబాబుది దుష్ట ప్రభుత్వం అయితే ప్రజల ఆక్రోశంతో ఉంటే వ్యతిరేకత అంతా ఎటుపోతుంది? కూటమికి ఆపోజిట్గా ఉన్నదెవరు? వ్యతిరేక ఓటు ఎవరికేస్తారు? తనకి లిమిటెడ్ రాజకీయ పరిజ్ఞానం ఉన్నది అని చెప్పిన మాటే నిజమేమో కానీ ఈ లాజిక్ని మిస్ అయినట్టున్నారు. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్లో ఎవరో ఇదే పాయింట్ అడిగితే స్పెసిఫిక్గా ఆయన కొత్త ఫీలర్ ఇచ్చారు. ఏంటది? మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే ఏపీలో 3వ ప్రత్యామ్నాయం తలెత్తడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, జగన్ పూర్తిగా కోలుకోవట్లేదు, ప్రభుత్వం ఏమో విఫలమైంది కాబట్టి 3వ ఆల్టర్నేటివ్ వస్తే గనక ప్రజలు దాన్ని సమర్థిస్తారు అని, బీజేపీ గనక ఈ కొత్త ఆల్టర్నేటివ్తో చేయి కలిపితే రాజకీయం అనూహ్యంగా మారేందుకు స్కోప్ ఉంది అని సాయిరెడ్డి చెప్తూ ఉన్నారు. ఇదే అసలు లీడ్ అనుకుంటా.
మన మీడియా మాత్రం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకోవటము, జగన్ పార్టీ లేవదు కూటమి ఉన్నంతకాలం అని ప్రొజెక్ట్ చేయడము, ఇంకోటి ఫలానా వాళ్ళకి 100 కోట్లు ఇప్పించా అని చెప్పారు అని రకరకాలు రాశారు. నిజానికి సాధ్యమైనంత క్లారిటీతో సాయిరెడ్డి మాట్లాడడానికి ట్రై చేశారు. అంటే మీడియా చాలా టాక్టికల్గా సాయిరెడ్డి మాట్లాడిన దాంట్లో అసలు సబ్జెక్ట్ని వదిలేసి తమకి కావాల్సింది మాత్రమే మీడియా సంస్థలని రాసుకున్నాయి. అది ఓకే. ఇంతకీ థర్డ్ ఆల్టర్నేటివ్ తలెత్తితే ఏపీలో జనం అటువైపు చూసే అవకాశం ఉందా? వైసీపీ వర్సెస్ టీడీపీ, ఆల్మోస్ట్ జనసేన అనేది ఒక ఇండివిజువల్ పార్టీగా కన్నా టీడీపీ ఎజెండాగా ఉండేందుకు, టీడీపీకి ఫలానా సామాజిక వర్గం దగ్గరగా లేదు కాబట్టి ఆ సామాజిక వర్గంతో ఓట్లు వేయించే ఒక అవుట్సోర్సింగ్ యూనిట్ లాగా మాత్రమే జనసేన ఉంది అనే ఫీలింగ్ జనంలో వస్తున్నప్పుడు ఈ రెండు పార్టీలు కాకుండా ప్రజల వైపు నుంచి ఆలోచించే పక్షం వస్తే గనక ఫలితం ఉండొచ్చు అని సాయిరెడ్డి చెప్తున్న మాట ప్రాక్టికల్గా ఎంతవరకు నిజం? మీరైతే ఏమంటారు? ప్రజల పక్షాన నిలబడుతూ భవిష్యత్తుకి సంబంధించి స్పెసిఫిక్ కార్యాచరణతో ఒక పొలిటికల్ థాట్ కనుక ముందుకొస్తే మనలో ఎంతమంది సపోర్ట్ చేస్తామో చెప్పండి చూద్దాం.